అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయి వరకు ఏ విధంగా అందుతున్నాయి, అసలు ఈ ఫలాలు ఏ విధంగా వెళ్తున్నాయి, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా ఎంపీ కలిసి టప్లనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలు గ్రామీణ స్థాయి వరకు ఏ విధంగా చేరుతున్నాయి, ఏంటి ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏ విధంగా చర్చలు జరిగాయి? ప్రతిదీ కూడా కేంద్రం రాష్ట్రం ప్రభుత్వం సంబంధించిన అనుసంధానం, సమన్వయం, ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారుడికి కేంద్రం నుంచి వచ్చిన పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ దగ్గర చేరాలనేది సంకల్పం. అందుకే ఈరోజు మంత్రి గారు, కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది. మేము కూడా చెప్పింది ఒకటే, ఈరోజు రాష్ట్రం అట్టడుగుపోయింది కనుక 5 ఏళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేము కానీ ప్రతి ఒక్కరు కూడా శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం. అధికారులు కూడా సహకరించమని చెప్పాం, వారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈరోజు అందరూ లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి, భారతదేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రాష్ట్రం అని చెప్పి ఆలోచిస్తున్నాం కనుక అందరూ కూడా అది ఏకోపిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ సంబంధించిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి చేరువవ్వాలి, ప్రతి ఒక్కరు తెలియాలి, లబ్ధిదారు తెలియాలి, ఎవరికో ఒకరికో ఇద్దరికో తెలిసినట్లు కాకుండా అందరికీ తెలియాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే వారందరూ కూడా ఆలోచిస్తారు. 100% మంచి జరుగుతుంది అనేది ఆలోచిస్తున్నాం. అంటే మీకు పార్లమెంట్ మీ పరిధిలో ఉన్నటువంటి మీకు ప్రత్యేక నిధులు కూడా వస్తాయి, ఆ నిధులను ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు ఏంటి? ఈరోజు కేంద్ర మాజీ మంత్రి వర్యులు సిట్టింగ్ గతంలో ఉన్నవారు వారు ఎంపీకి చేసిన వారు కేంద్ర మంత్రి పుష్పవతి అశోక్ గారు వారు ఎంపీకి ఉండేటప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏపీఐటీ ఇచ్చారో దానిని కొనసాగిస్తూ అదనంగా ఫండ్స్ తీసుకొచ్చి దానిని ముందుకు తీసుకెళ్ళడం ఆలోచిస్తాను. 100% ఇది సక్సెస్ అవుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు చూసిన సలహాలు తీసుకొని వారు ఏవైతే సూచిస్తారో ఆ పనులకు నిధులు కేటాయించాలి, అది కూడా ప్రజా ప్రయోజనం అనేది వాళ్ళు సూచిస్తున్నారు, దాన్ని కూడా మేము వాటిని ఇస్తున్నాం. అలాగే అతి ముఖ్యంగా ఈరోజు చేనేత కార్మికులకి ఒకే దగ్గర వారందరూ కూడా వర్క్ చేసుకోవడానికి సెట్స్ కడుతున్నాం. 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో తొలిసారిగా మనం ఇస్తున్నాం, మన పార్లమెంట్ సభ్యుడిగా. అది గర్వపడుతున్నాను నేను, ఎందుకంటే చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ పరిధిలో వారికి కూడా 1 కోటి రూపాయలు ఇస్తున్నాం. ఆ 1 కోటి రూపాయలు కూడా ఒకే పాయింట్ దగ్గర పెట్టి కన్స్ట్రక్షన్ చేసి మిషనరీ కూడా తెప్పిస్తున్నాం. అదనం కూడా కేంద్రం నుంచి ఒక నిధులు తీసుకొచ్చి గౌరవనీయ లోకేష్ గారు కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో ఇది ఏర్పాటు చేశారు. దానిని అనుగుణంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక విధంగా పల్లి పండుగ పేరుతో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి రోడ్ల పరంగా చూసుకుంటే. అయితే గత ప్రభుత్వంలో కొన్ని రోడ్లు అయితే మొత్తం శంకుస్థాపన చేసి విడిచిపెట్టేసి కొంతవరకు పనులు కూడా అయ్యి ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా ఉండిపోయినటువంటి ఇక్కడ బల్సల్ బ్రిడ్జి అయితే మాత్రం చాలా తాత్కాలికంగా మధ్యలో ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సంతకట్టు మండలానికి సంబంధించి. దానిపైన ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారేంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారు మంత్రి అయిన తర్వాత రోడ్ల మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రభుత్వ సీఎం గారు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు దీని మీద. 100% గ్రామీణ ప్రాంతాల్లో ఏ ప్రాంతం రోడ్డు కూడా గతంలో చూసాం, ప్రధాన మెయిన్ దారే ఇబ్బంది పరిస్థితి అయింది కనుక గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు కూడా మెరుగ్గా ఉండాలని వారు కూడా చెప్తున్నారు కనుక 100% ప్రతి దానికి కూడా ఎక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనంటే దాన్ని సొల్యూషన్ ఎట్లా చేయాలో ఆలోచిస్తున్నాం. నదికి నిధులు ఇస్తున్నారు. మొన్ననే మన జిల్లాలో జరగవలసిన రోడ్లు పూడ్చే కార్యక్రమం ఆ రోజు పోస్ట్పోన్ అయ్యి అనకాపల్లి జరిగింది. అందుకు అవి కూడా నిధులు తీసుకొచ్చి చేస్తున్నాం. అందరితో సమన్వయం వెళ్తున్నాం కనుక ఇప్పుడే మనం 5 మాసాలు పూర్తి అయింది, 6వ మాసం వచ్చాం కనుక 100% ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్లీగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మాత్రం మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఖచ్చితంగా వినియోగించుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏదైతే పల్లి పండుగ పేరుతో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు సుస్థిర అభివృద్ధి పనులు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకెళ్తామని చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు అయితే మధ్యలో నిలిచిపోయి ఆ పనులు కూడా మళ్ళీ ప్రారంభించి అయితే ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.